లాగచర్ల దాడి కేసులో నిందితుడు ఈరియా నాయక్ ఛాతీ నొప్పి రాగా అతన్ని జైలు నుంచి ఆసుపత్రికి తరలించే సమయంలో చేతికి బేడీలు వేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈరియా నాయక్ సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైల్లో వైద్య పరీక్షల సమయంలో అతనికి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో అతనిని తొలుత సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రైతుకు గుండెపోటు రావడంతో పంజాగుట్టలోని నిమ్స్కు తరలించారు. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో అతనికి చికిత్స అందిస్తున్నారు. ఈరియా నాయక్ బేడీలు వేసి తీసుకుపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఈరియా నాయక్ మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. ఇక్కడ నా కొడుకును పట్టుకొచ్చి నెల రోజులు అవుతున్నది. ఇంతకు ముందు పడుకుంటే 50,000 వచ్చి మంచిగా చెప్పించిన నా కొడుకుకి మా నాయ తిరుపతి ఇంటి ముందర రేవంత్ ఇంటి ముందర పండబెట్టి ఏమన్నా అయితే ఊరికి పండబెట్టి చూసుకొని మీకు గమ్మత్ ఏం చేస్తాను. మేము పుండికూర గునికూర తిని మేము భూమి సభ మా భూమికి అడ్డపోతుంది. ఎవరు మాకు చిన్నప్పుడు వస్తుంది నడిపినావా? మాకు నడిపినావా నువ్వు? ఎంతో కాలక్రమంలో మా పెద్దోళ్ళ నుంచి మా భూమి ఉండదు కొట్ట భూమికి నీవు రానికి ఎవడవు నువ్వు? మా భూమికి అడ్డపుచ్చావా నువ్వు? మేము భూమిలో గిట్ట రాలేము. ఒక ఇంటి భూమి నా పిల్లలకి ఏమైనా అయితే ముందుగా రేవంత్ ఇంటి ముందర తిరుపతి ఇంటి ముందర మండబెడతా ఇడికే పాలన బాగాలే కాబట్టి నిరుడు 50,000 కొట్టి వాడికి పాలన మంచి చేపించిన నా భూమికాడికి మా భూమికాడికి ఒక ఈస్ట్ భూమి అంటే ఇయ్యము. మంచి మాట 2-3 రోజులకి ఇచ్చి పెట్టాలి. నా కొడుకు పండినట్టే దవాఖానలో ఉంటే మాట్లాడికి వచ్చిన అట్లా వచ్చేవాడికి నెల తినమ్మా తినేటోడు తాగేటోడు చేప కూర రొట్టెలు సాగర్ బుక్ పెట్టాడు దినాము కొట్టు తాగేటోడు.